హలో ఎవ్రీవన్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే. సో, మనకి హిస్టరీ బేస్డ్ అండ్ తెలంగాణ మూవ్‌మెంట్ బేస్డ్ మనం చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందనమాట. ఓకే. వన్స్ యూట్యూబ్ ఛానల్ విజిట్ అయ్యి ఆ క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా చాలా హెల్ప్‌ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది. సో, వీడియో ఏమైనా మీకు లెంతీగా అనిపిస్తే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. బట్ ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే. ఓకే. స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. సో, ఈరోజు టాపిక్‌లో భాగంగా మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రామప్ప టెంపుల్ అనమాట. ఓకే. ఏదైతే 13థ్ సెంచరీ టెంపుల్ ఏదైతే ఉందో రామప్ప టెంపుల్ అనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే మనకి కాకతీయ పీరియడ్‌లో కాకతీయ పీరియడ్ అంటే మనము ఇప్పుడున్న ప్రెజెంట్ వరంగల్. ఓకే. సో, కాకతీయ పీరియడ్‌లో భాగంగా మనం మెయిన్‌గా ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్‌లో భాగంగా ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో వాటిని మనం మెయిన్‌గా చూసుకుంటామనమాట. ఓకే. సో, ఏంటంటే మనము కాకతీయ పీరియడ్‌లో మనకేంటంటే శైవిజం ఏదైతే ఉందో అది చాలా అభివృద్ధిలోకి రావడం జరిగిందనమాట. ఓకే. సో, దాంట్లో భాగంగానే మనము 1000 పిల్లర్ టెంపుల్ కూడా చూడొచ్చు. దాంట్లో మనము శివుడిని ఆరాధిస్తామనమాట. ఓకే. సో, అలాగే ఇక్కడ రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో ద 13థ్ సెంచరీ టెంపుల్. ఓకే. సో, థాట్ వాస్ ఇన్ పాలంపేట విలేజ్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే. ఇన్ 1213 సీఈ. ఓకే. ఏదైతే మనం రామప్ప టెంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1213 అనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఆరాధించే దేవుడు దైవం చూసుకుంటే ఏంటంటే రామలింగేశ్వర స్వామి. ఓకే. అంటే శివుడు అనమాట. ఓకే. శివుడినే మనము రామలింగేశ్వర స్వామి రూపంలో మనం ఇక్కడ కొలుచుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, చాలా చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అనమాట. ఓకే. అయితే ఈ టెంపుల్ ఏదైతే ఉందో థాట్ వాస్ యూ నో ఏ ఏ రూలర్ యొక్క పీరియడ్‌లో ఇది రామప్ప టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగిందంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గణపతి దేవ. ఓకే. సో, గణపతి దేవ పీరియడ్‌లో ఈ రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో దాని యొక్క కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, దాని యొక్క కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారంటే రేచల్ల రుద్ర. గణపతి దేవ యొక్క సేనాని ఎవరైతే ఉన్నారో రేచల్ల రుద్ర. ఓకే. తన యొక్క ఆధ్వర్యంలోని ఈ రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో అది కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఇక్కడ టైటిల్స్ ఆఫ్ రేచల్ల రుద్ర చూసుకుంటే మనకిక్కడ కాకతీయ ప్రతిష్టాపనాచార్య, కాకతీయ రాజ్య దౌరేయ. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ టైటిల్స్ అనమాట. ఓకే. సో, గణపతి దేవ యొక్క సేనాని రేచల్ల రుద్ర ఎవరైతే ఉన్నారో తనేంటంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగిందనమాట. ఓకే. ఏదైతే ఈ రామప్ప టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా. ఓకే. సో, అందుకే రేచల హృదయ యొక్క టైటిల్స్ ఏంటంటే మనకి కాకతీయ ప్రతిష్టాపనాచార్య, కాకతీయ రాజ్య భారదోరయ్య. ఓకే. సో, మనము రామప్ప టెంపుల్‌లో మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ, సో, రామప్ప టెంపుల్‌లో కన్‌స్ట్రక్షన్ ఎలా చేయడం జరిగింది. ఓకే. సో, ఏంటంటే రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో ఆన్ రేస్డ్ స్టార్ షేప్డ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఓకే. సో, ఏదైతే మనము ల్యాండ్‌కి కొంచెం ఎత్తులో స్టార్ షేప్డ్ కింద బేస్‌మెంట్‌లో స్టార్ షేప్డ్ ప్లాట్‌ఫార్మ్ మీద చే ఈ టెంపుల్‌ని యొక్క కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఈ టెంపుల్‌లో భాగంగా మనం ఏంటంటే మెయిన్‌గా ఫ్లోటింగ్ బ్రిక్స్ యూజ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఏదైతే మనము ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బ్రిక్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఫ్లోటింగ్ బ్రిక్స్ యూజ్ చేయడం జరిగిందనమాట. దట్ టు శాండ్ బాక్స్ టెక్నిక్ అనమాట. ఓకే. సో, ఏదైతే మనకి ఏంటంటే ఎర్త్‌క్వేక్స్ కానీ అలాంటి ఏదైనా న్యాచురల్ కలామిటీస్ ఏవైతే ఉన్నాయో సో, వాటిని కూడా తట్టుకొని ఉండేలాగా మనకి ఈ టెక్నిక్ యూజ్ చేసి ఈ రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. దీని యొక్క స్కల్ప్టర్ చూసుకుంటే మనకి రామప్ప అనమాట. ఓకే. స్కల్ప్టర్ పేరు మీద దీనికి ఈ టెంపుల్‌కి రామప్ప టెంపుల్ అని పేరు రావడం జరిగిందనమాట. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఏంటంటే మనము ఈ రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో ఓకే. దాన్ని మనము ఆన్ 2015 ద గ్లోరియస్ టెంపుల్స్ అండ్ గేట్‌వే ఆఫ్ కాకతీయస్ అని చెప్పేసి మనము ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడం జరిగిందనమాట. ఇన్ 2015లో ఎప్పుడు ఫర్ యునెస్కో రికగ్నిషన్ కోసము ఇన్ 2015లో మనం రిజిస్టర్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. ఆన్ 25th జులై 2021. ఓకే. ఆన్ 25th జులై 2021 మనకి ఈ రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో దానికి మనకేంటంటే ఇట్ వాస్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఓకే. యాజ్ ఎ 39th. ఓకే. సో, ఈ రామప్ప టెంపుల్ ఏదైతే ఉందో దట్ వాస్ 39th యునెస్కో హెరిటేజ్ సైట్ దట్ వాస్ రిజిస్టర్డ్ అండర్ యునెస్కో అనమాట. ఓకే. సో, మరి ఇది తెలంగాణలో భాగం చూస్తుంటే మనకి ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఓకే. సో, తెలంగాణలో ఫస్ట్ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ తెలంగాణ. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే దట్ వాస్
39th heritage site that was enrolled in యునెస్కో. ఓకే. సో యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే మనకి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే. సో ఈ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఇది యునెస్కో ఏదైతే ఉందో దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972. ఓకే. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే మనకి ప్యారిస్ ఇంకా ఫ్రాన్స్లో చూడొచ్చు. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంకా ఇయర్ కూడా చాలాసార్లు అడగడం జరిగిందనమాట. ఓకే. సో కమింగ్ టు రామప్ప టెంపుల్. ఓకే. సో మనము దీనికి ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ నేను చెప్పాను కదా! సో రూలర్ వచ్చేసి మనకి గణపతి దేవ. అండ్ ఏదైతే ఈ టెంపుల్ యొక్క కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా ఇంపార్టెంట్ లీడింగ్ రూల్ తీసుకుంది ఎవరంటే మనకి రేచర్ల రుద్ర అనమాట. ఓకే. సో ఈ 2 పేర్లు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రూలర్ అని చెప్తే మనము గణపతి దేవ అని చెప్పొచ్చు. ఓకే. అదే సేనాని అంటే మనకి రేచర్ల రుద్ర అనమాట. ఓకే. అంతేకాకుండా రామప్ప టెంపుల్‌లో భాగంగా మనకేంటంటే వాల్స్ ఇంపార్టెంట్‌గా మనకేంటంటే టెంపుల్‌లో భాగంగా మనము ఏదైతే మనము యాన్షియంట్ టెంపుల్స్ చూసుకుంటే మనకి ఓవరాల్‌గా ఏంటంటే టెంపుల్స్ వాల్స్ మీద మనకి కొన్ని కర్వింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. టెంపుల్ కర్వింగ్స్ మనకి రామప్ప టెంపుల్‌లో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే మనకి మెయిన్‌గా ఏంటంటే పేరిణి శివతాండం గురించి సంబంధించిన కర్వింగ్స్ చూడొచ్చనమాట. అంతేకాకుండా జేఎఫ్ సేనాని యొక్క నృత్య రత్నావళిలో భాగంగా మనకేంటంటే క్లాసికల్ ఇంకా ఇండియన్ ఫోక్ డాన్సెస్‌లో భాగంగా ఏవైతే డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన కర్వింగ్స్ కూడా మనము ఈ రామప్ప టెంపుల్ యొక్క వాల్స్ మీద చూడొచ్చనమాట. ఓకే. పేరిణి శివతాండం ఏదైతే ఉందో అదేంటంటే మనకి కాకతీయ పీరియడ్‌లో భాగంగా బాగా ప్రాచుర్యం పొందిందనమాట. అదొక వాళ్ళొక అఫీషియల్ డాన్స్ ఫార్మాట్ అని చూడొచ్చనమాట మనము. ఓకే. పేరిణి శివతాండవం ఏదైతే ఉందో ఓకే. కాకతీయ పీరియడ్‌లో మనము ఒక అఫీషియల్ డాన్స్ ఫార్మాట్‌గా కూడా చూడొచ్చు. ఓకే. ఈ పేరిణి శివతాండవం ఏదైతే ఉందో ఇదేంటంటే కాకతీయ పీరియడ్‌లో భాగంగా ఎప్పుడైతే వాళ్ళు యుద్ధానికి అటెండ్ అవ్వాలో బిఫోర్ ఏంటంటే వాళ్ళు టెంపుల్ ముందల ఒక డ్యాన్స్ స్టేజ్ మీద ఏంటంటే ఇది ఒక పేరెంట్ శివతాండవం డ్యాన్స్ పర్ఫామ్ చేశాక అగైన్ దట్ వాళ్ళు ఏంటంటే యుద్ధానికి వెళ్ళడం జరుగుతుందనమాట. ఓకే. సో ఈ నటరాజ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే ఈ పేరేణి శివతాండం గురించి ఒక ప్రాచుర్యంలోకి తేవడం జరిగిందనమాట. ఓకే. ఈ పేరేణి శివతాండం ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ కోల్పోతున్నాం అని చెప్పేసి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరుగుతుందనమాట. సో అతనెవరు నటరాజ రామకృష్ణ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడగడం కూడా జరిగిందనమాట. ఓకే. సో మనకేంటంటే ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాననమాట. ఒక పేరేణి శివతాండవం ఏదైతే ఉందో దట్ వాస్ పర్ఫార్మ్డ్ బై ఈ పేరేణి శివతాండవం డ్యాన్స్ ఏదైతే ఉందో అది మేల్ పర్ఫామ్ చేస్తారా ఫీమేల్స్ పర్ఫామ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదే కాకుండా ఇంకా మోర్ అండ్ మోర్ టాపిక్స్ అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. మీకు గనక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ సెక్షన్లో తెలపొచ్చు అనమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే. If you like the video, please like and subscribe. Thank you.